శివప్రశాంత్ పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నిన్న దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో 4 విద్యార్థులు బయటికి రావడం జరిగింది. వస్తున్న క్రమంలో కారు ఢీకొని అక్కడికక్కడే 8వ తరగతి విద్యార్థి దీపక్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. హాస్టల్లో ఉన్నటువంటి హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం కారణంతోనే నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో విద్యార్థి చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు ఐటీడీ ఆఫీస్ నుంచి వార్డెన్ని బాధ్యుడిగా గుర్తించి వార్డెన్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వార్డెన్కి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం ఇది. వార్డెన్ ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ పోస్టు లేదు. హెచ్ఎంఐ పూర్తి బాధ్యత దీనికి వహించాలి. సహకారంగా అక్కడ ఉన్నటువంటి టీచర్ని కానీ పీటీని కానీ అట్లాగే సంబంధించినటువంటి ఉన్న టీచర్స్నే ఒక 2 సంవత్సరాలు నియమిస్తూ వార్డెన్గా కొనసాగి